హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తనైతే చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశం. డీఏ పెంపుపై సంచలన నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో అయితే చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. సెవెంత్ పే కమిషన్ డీఏ హైక్ న్యూస్ అన్ని ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుంది. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ రానుందండి. సో అదేంటంటే వచ్చే నెలలో డీఏను పెంపు ప్రకటన విడుదల ఉండనుంది. సో కాబట్టి మార్చిలో 4% డీఏ పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈ పెంపు జనవరి 1 నుంచి అయితే అమల్లోకి రానుంది. జనవరి 1 నుంచి మార్చి వరకు డిఆర్ఎస్ అలవెన్స్ బకాయిలు చెల్లిస్తుంది. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అలాగే పెన్షన్లకు డీఆర్ ఇస్తారు. డీఆర్ ఏడాదికి 2 సార్లు పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి డీఏ జనవరి 1 నుంచి ప్రారంభమవగా రెండో డీఏ అనేది జూలై 1 నుంచి అయితే అమలు చేయడం జరుగుతుందండి. గత ఏడాది అంటే 2023 సంవత్సరానికి గాను 38% డీఏ ఉండగా కేంద్ర ప్రభుత్వం 4% చొప్పున పెంచడంతో 46కు చేరుకుందండి. ఈసారి 4% పెంచే అవకాశం ఉండడంతో సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 50% అయితే గరిష్టంగా చేరనుంది డీఏ హైక్ అనేది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక కార్మిక వినియోగదారుల సూచి అనగా CPI-IW 12 నెలల సగటున అయితే 392.83గా అయితే ఉంది. అంటే బేసిక్ పేలో డీఏను 50.26% చేరుకుందండి. సో ఇలా మనం చూసుకున్నట్లయితే డిఆర్ఎస్ అలవెన్స్ శాతం అయితే ఈ విధంగా ఉంటుందండి. సో సగటు బేసిక్ ఇయర్ అండి 2021 నుంచి 100% 100 అంటే ఈ విధంగా ఫార్ములా అయితే పనిచేస్తుంది. మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో అదే ఫార్ములా మీద బేస్ చేసుకుని అయితే మనకు పెంచడం జరుగుతుంది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్రాల్లో డీఏలు అంటే కొన్ని రాష్ట్రాల్లో డీఏ అయితే ఇదివరకే ప్రకటించేసారండి. సో రాష్ట్రాలు అయితే చూసుకున్నాం. రోడ్ బేస్ కార్మికులకు యూపీ అంటే ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇటీవలే శుభవార్త చెప్పింది. ఈ నెల ప్రారంభంలో 10% డిఆర్ఎస్ అలవెన్స్ మంజూరు చేసింది. దీంతో రోడ్ బేస్ ఉద్యోగులకు మొత్తం 38% అయితే చేరుకున్నాయండి డీఏలు. యోగి అనగా యూపీలో సీఎం గారి ప్రభుత్వం నిర్ణయంతో అయితే 12,000 మంది కార్మికులకు ఈ ప్రయోజనం డైరెక్ట్గా చేరనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్టయితే సర్కారు ప్రభుత్వం కూడా ఉద్యోగులకు తీపి కబురు అందించింది. డిఆర్ఎస్ అలవెన్స్ 4% పెంచింది. పంజాబ్లో కూడా గత ఏడాది డిసెంబర్లో డీఏ పెంపు ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తూ డీఏను 34% నుంచి 38% పెంచారండి. పంజాబ్లో 3.25 లక్షల మంది ఉద్యోగులు అలాగే 3.5 లక్షల మంది పెన్షన్లు ఈ మొత్తం దాదాపుగా దగ్గర 7 లక్షల మందికి ప్రయోజనం అయితే నేరుగా చేకూరడం జరిగిందండి. సో ఇదే విధంగా త్వరితగతిన ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా త్వరితగతిన డీఏని ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షన్ అయితే కోరుతూ ఉన్నారు. దేని వాళ్ళ టాపిక్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.